మన హృదయం నుండి హృదయానికి పరిచయాన్ని పెంచుకోవడం అన్నింటికన్నా అత్యుత్తమం. ఈ కాళ్లకు నమస్కరించాలి అనిపించడం, నమస్కారం చేయడం వంటి బాహ్య ఉపచారాలు హృదయంతో చేయండి. आप जब छूते हो पाँव మీ పెద్దల, మీ గురువు యొక్క పాదాలను స్పృశించినప్పుడు అందులో ప్రేమ లేకపోతే అది బూటకం అవుతుంది. यदि प्रेम है तो ये सब करने का, दिखावा करने का నిజంగా ప్రేమ ఉంటే ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా అవ్వడానికి నాకు అర్హత ఉందా అని అనిపించినంత వరకు అది పొందడానికి అర్హత ఇంకా రాలేదని అర్థం చేసుకోండి. दिल में इच्छा हो जाती है कि मुझे बनना है कुछ। वो अहंकार को पोषने की चीज़ है। హృదయంలో ఏదైనా అవ్వాలని కోరిక కలిగినప్పుడు అది అహంకారాన్ని తృప్తిపరిచే విషయమే అవుతుంది. అయితే నేను ఈ సంస్థ ద్వారా, ఈ గురువుల ద్వారా కొంత పొందాను, వారిలాగే సేవ చేయడానికి నా మనస్సు తహతహలాడుతోంది అని భావించినట్లయితే, సేవ చేయడానికి, సేవలో మరణించడానికి కూడా మీరు తయారుగా ఉన్నట్లయితే, ప్రిసెప్టర్ అవ్వడానికి అర్హత వచ్చినట్లు. లేకపోతే, నేను ప్రిసెప్టర్ అయ్యాను అని ఒక సర్టిఫికెట్ లభిస్తుంది. तो वो लोग उसके बाद उनकी प्रगति रुक जाती है। దాని తర్వాత వారి ప్రగతి ఆగిపోతుంది. ఎందుకంటే, వారు తమ అహంకారాన్ని తృప్తిపరచడానికే అలా అయ్యారు కనుక. ఒకవేళ మీది సరైన తపనైతే మాస్టరే మిమ్మల్ని తీసుకువెళ్తారు. इसमें 10 साल की या 5 साल की या बाबूजी महाराज ने 3 सिटिंग जो इस आदमी को दी। దీనిలో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనే లెక్క లేదు. బాబూజీ మహారాజ్ కొంతమందిని పరిచయాత్మక సిట్టింగులతోనే ప్రిసెప్టర్‌ను చేసేశారు. అందువలన 10 సంవత్సరాలు అవసరం లేదు. మనసు నిర్మలత, సేవ చేసే భావన ఉంటే మాస్టర్ గుర్తిస్తారు.